రోజు సాయంత్రం 5 గంటలు. నైనిక మరియు యష్మి, మీరు బెటర్ ప్లాన్ అని నిరూపించుకోవడానికి ఇస్తున్న రెండవ ఛాలెంజ్ లూప్ ద హోప్స్. ఈ ఛాలెంజ్ చాలా సింపుల్. మీకు ఇచ్చిన హోప్స్ని అందరూ ప్లాన్ సభ్యులు పక్క పక్కనే చేతులు పట్టుకొని నిలబడి స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు చైన్ని బ్రేక్ చేయకుండా తమ శరీరాల మీదుగా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. మరో విషయం, హోప్ని స్టార్ట్ పాయింట్ దగ్గర తీసుకునే సభ్యుడు చేతితో తీసుకోవడానికి వీలు. ఏ ప్లాన్ అయితే హోప్స్ అన్నిటినీ స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్కి ముందుగా బదిలీ చేస్తారో ఆ క్లాన్ ఈ ఛాలెంజ్ విజేతలుగా నిలుస్తారు. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలు. పాయింట్ బాడీ టు బాడీ పంపించుకోవాలి, హ్యాండ్స్ వాడకూడదు, అంతే కదా? లేదు, తీసుకున్నప్పుడు హ్యాండ్స్ నుంచి తీసుకోకూడదు. అయితే 5 ఉన్నారా, 5 హోల్డింగ్ లోనే ఉండాలి. హ్యాస్ టు పాస్ ఫ్రమ్ యువర్ హ్యాండ్స్ దేర్ బాడీ, హ్యాండ్స్ దేర్ బాడీ. లాస్ట్ లో ఉన్న వాళ్ళు పెట్టిన తర్వాత సెకండ్ స్టార్ట్ అవ్వాలి. మధ్యలో హ్యాండ్స్ వదిలితే దట్ ఇస్ నాట్ కవర్. ఒక లేక తీస్తా అంటే ముందుగా హ్యాండ్ రైజ్ చేయడం. నేను చూపిస్తా. ఒకటి నిమిషంలో ఆమె ఎట్లయినా ఏ ఫీల్కి వేస్తుంది. ఇది రింగ్ సపోజ్ నువ్వు ఇక్కడ దగ్గర ఈ త్రోల్ ఇది ఇట్లా పడుతుంది. ఇంతగా నేను అదే అంటున్నాను, ఇలా వచ్చే కదా. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలు. నో హ్యాండ్ పడుతుంది. చేయవదిలితే అవుట్. చేయవదలదు. Go back to the line. Come on, అవును హెడ్ నుంచి అలా బాడీ అని ఏం చెప్పలేదు. పాస్ చేయాలి. ఫుల్ బాడీ హాఫ్ బాడీ మెన్షన్ చేయాలి. ఫుల్ బాడీ హాఫ్ బాడీ మెన్షన్. ఫుల్ బాడీ నుంచి తీసి ఆడింది మీరు. అండ్ దట్ మైట్ బి స్ట్రాటజీ. పట్టుకోకుండా నేను బ్యాలెన్స్ చేసుకునే దట్ మైట్ బి స్ట్రాటజీ. పళ్ళు నుంచి పళ్ళు తీసుకునే స్ట్రాటజీ. బట్ వైల్ డూయింగ్ ద లుక్ ద పర్ఫెక్ట్ వాస్ దెమ్. వాస్ రియలీ దెమ్. అంటే మీరు తల నుంచి స్ట్రాటజీ ఉంది. అట్లేం లేదు బ్రో, చెయ్యొద్దని అక్కడ లేదు. అక్కడ స్ట్రాటజీ ఫుల్ బాడీ అని ఎక్కడ అదే అంటున్నా. స్ట్రాటజీ ఉంది నాన్న. 2 పాయింట్ వాళ్ళది ఒకటి ఉంది. అదే తప్పు అనేది ఒకటి ఉంది. మన దాంట్లో 2 ఉన్నాయి. ఎట్లుంది 2? క్రాస్ అయింది. బట్ ఫస్ట్ మేము వేసాం కదా. ఫస్ట్ మేము వేసాం. క్రాస్ అయ్యేది కూడా. సారీ ఇది ఫుల్ బాడీ అని రాస్తుందా? ఫుల్ బాడీ శరీరం అంటే మాది కూడా శరీరం. మొత్తం శరీరం. మనం ఇంత కష్టపడ అవసరం లేదు. ఉంది కదా. ప్రతి ఒక్కటి ఆలోచించాలి. అయినా మీరు ఫుల్ బాడీ అనుకుని చేశారు. రైట్ బాడీ ఇఫ్ యూ వాంట్ టు టాక్ బాడీ చేసాము. బాడీ అనుకుని చేసాము. బాడీ ఫుల్ బాడీ మీరు అలా బాడీ అంటే ఫుల్ బాడీ మన ఫుల్ బాడీ 4 నుంచి రావాలి 5 నుంచి రావాలి. ఓకే, అక్కడ ఆ పాయింట్ లేదు.
రూల్ బుక్ లో టాకింగ్ అబౌట్ ఫుల్ బాడీ కాలేసి దూరి అది అలాంటి లేదు బాడీ ఓన్లీ బాడీ చేస్తారు కదా బాడీ పార్ట్ అప్పర్ బాడీ లోవర్ బాడీ కూడా అంటారు కదా సపరేట్ బాడీ ఫుల్ బాడీ మీరు అనుకున్నారు అబ్బా వాళ్ళు స్ట్రాటజీ వాడుతున్నారు హ్యాండ్ ఎందుకు నాకు వచ్చినంటే హ్యాండ్ ఎందుకు హ్యాండ్ ఎందుకు వదలకుండా సపరేట్ పాయింట్ ఉంది కదా కరెక్ట్ పాయింట్ ఉంది హ్యాండ్ వదలకుండా ఆడాలి వాళ్ళు అడుగు రూల్స్ రాసుకోండి నన్ను సెలెక్ట్ చేసినందుకు నాకేమనిపిస్తుంది బిగ్ బాస్ మీ నిర్ణయాన్ని తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ క్లాన్ ముందుగా వారి హోప్స్ అన్నిటినీ శరీరం మీదుగా స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్కి చేర్చారో చెప్పండి. సార్ శరీరం మీదగా ఎండ్ పాయింట్ దాకా చేర్చింది రేణికా టీం ఫస్ట్. సంచాలకుల నిర్ణయం ప్రకారం 2 క్లాన్స్ చెరొక ఛాలెంజ్ ని గెలవటం జరిగింది. మీరు ఇక వెళ్ళొచ్చు. శరీరం మీదగా చెప్పారు నువ్వు అంతగా స్పెసిఫై చేసిన తర్వాత చేస్తున్నప్పుడు మీరు అర్థం కట్ చేశారు ఇంకా ఓకే నిఖిల్ ఓకే ఓకే గైస్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకే బిగ్ బాస్ కూడా శరీరం మీదగా ఎవరు క్లాన్స్ లూప్స్ నువ్వు అంతా స్ట్రెస్ చేసినప్పుడు ఆయన ఇంకేం చెప్తారు అదే చెప్తారు కదా. అబ్బా బిగ్ బాస్ నేను చెప్పింది వింటున్నారు. ఎనీవే సంచాలక్ డిసిషన్ ఫైనల్. ఐ డోంట్ వాంట్ ఆర్గ్యూ. డోంట్ ఆర్గ్యూ దెన్. సాయంత్రం 6:15 వేరే వాళ్ళు గెలిస్తే క్లాప్ చేసాము వేరే వాళ్ళు గెలిస్తే క్లాప్ చేసినప్పుడు ఇతరులు గెలిచినప్పుడు కూడా క్లాప్. కానీ నేను అందరూ అక్కతో మాట్లాడుతున్నాను. ఓకే ఐమ్ టాకింగ్ టు హర్. ఇది హ్యాపీ ఫర్ దట్స్ ఆల్. ఓకే సంచాలక్ వాళ్ళని గెలిపించిందే కరెక్ట్. ఓకే కూడా చెప్తున్నా నన్ను అప్పటికీ చేయలేదు. బిగ్ బాస్ నిఖిల్ బాడీ మీదగా ఎవరు కంప్లీట్ చేసేటప్పుడు సంచాలక శరీరం గురించి నువ్వు ఆలోచించలేదా? అంటే నువ్వు స్ట్రాటజీ వాడావు అక్కడ. నువ్వు కూడా తప్పైతే చెప్తారు కదా హ్యాపీగా మీరు స్ట్రాటజీ వాడారు. రియల్లీ హ్యాపీ. అది చెప్పట్లేదు. డజంట్ సౌండ్ లైక్ యువర్ హ్యాపీ సో డోంట్ సే. డిసిషన్ అయిపోయినాక హ్యాపీ ఉండాలి. ఒక్కసారి డిసిషన్ అయిపోయినాక హ్యాపీ ఉండాలి. రాత్రి 7:15 అవుతావా రిగ్రెట్ అవుతావు? ఏమని ఓకే నేను అయితే వెళ్ళవో నాకు తెలిసినప్పుడు నేను రిగ్రెట్ అవుతా. నువ్వు వెళ్ళవని నాకు అనిపిస్తుంది. నేను కన్ఫర్మ్ వెళ్తే రిగ్రెట్ అవుతావా? వెళ్తే ఆ రిగ్రెట్ అయితే అవుతా. రాలేదు మా ఇద్దరికి. ఏదైనా సరే ఆ రిగ్రెట్ అయితే అవుతా. అప్పుడు వీడు మొత్తానికి మనిషి అంటున్నాడు. అయింది మనీ కదా అయింది. ఇప్పుడు మంచిగా ఏదంటే అది మాట్లాడతాను. నాకు నువ్వు డిజర్వింగ్ అనిపించిందిరా. ఫస్ట్ టైం ఇట్లా కూర్చోగానే అనిపించిందిరా. మంచిగా నువ్వు డిఫరెంట్ ఉన్నావురా. అంతా కలిసి మెలిసి మంచిగా ఉన్నావు. నేను గెలుస్తా నాకు ట్రోఫీ అన్నట్టు ఏదో మాట్లాడినావని. మటన్ తిన్నావా అన్న. ఒక 10 సార్లు తిన్నా. మటన్ తిన్నావా అంటే తిన్నారా అంటాను. ఇప్పుడు మటన్తో పాటు చికెన్ కూడా తిన్నారా అంటాను. ఇట్లా ఉండాలి నువ్వు అన్న. అదే ఇది ఓకే అని గేమ్ గురించి దీని గురించి అయితే నేను అడగాలని మెంటలీ అది పర్సనల్గా ఫైన్ పర్ఫెక్ట్లీ ఫైన్. అంటే నువ్వు అక్కడ బాగుండేది కానీ సడన్గా అక్కడ లేచేసి ఒక ఒంటరిగా కనపడకుండా ఇక్కడ కూర్చున్నావు కదా అడుగుదాం అనిపించి వచ్చి అంతలేదానికి ఇంకా ఏమో కొంచెం మిస్సింగ్ ఉండే. అమ్మ ఎవరిని వస్తారు కదా. సరే నేను బయట ఉంటాను. రాత్రి 8:30 మచ్చి వాళ్ళు రండి అని తీసుకొచ్చిరా. చూసి ఇందాక నేను కుటుంబంలో ఉన్నావా ఎట్లా ఉన్నా
ఎందుకన్నా ఖచ్చితంగా అడుగుతా డౌట్ అయితే వస్తుంది మా మీద నేను వెళ్ళాలి ఇందాక వాడు తీసుకొని ఉంటాను పాయింట్ లైట్ తీసుకో మాకు తెలియదా అదే బిగ్ బాస్ బ్యాండల్ దొబ్బేసినాం బ్యాండల్ దొబ్బేసిన ఆడాలని ఆడలేదు నాకేం తెలియదు మేమైతే ఇవ్వం సీరియస్నెస్ లేదు బిగ్ బాస్ వాడు సీరియస్నెస్ లేదు అట్లే సార్ అది వాడు కరెక్ట్గా దాచాడు ఏంటి వాడికి ఇచ్చాను ఒకటి దాచు ఊరికి నేను ఒకటి వాడు నవ్వుకున్నప్పుడు దాడి మర్చిపోయేవాళ్ళు జాయింట్లో దాచాడు ఒకటి ఫోన్ చేశాడు నేను అదే అందుకే నవ్వుకుంటుంది ఓ అవునా ఓకే ఏదైనా తీసుకెళ్ళి ఉండాలి మజా వస్తుంది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనం రాసిపెట్టుకోవడం మనకు వచ్చి మనం ఏమైనా చేస్తుంది స్ట్రాటజీ వాడతారు స్ట్రాటజీ నాకు అడగాలంట విష్ణు నీ ఫ్యాన్స్ లేవు సో నువ్వు గేమ్ ఆడకూడదు మజా అవుతుంది రాత్రి 9:45 అరే లోపల కూర్చుంది కాలు ఉంది లోపల సెలవు ఇక్కడ కూర్చొని ఉన్నారా దింపు ఫస్ట్ తింటా నువ్వు తినవా తిన్నా ఇప్పుడు ఏమైందిరా తినదేట్లే ఫుల్గా మన కడుపంతేమి ఏమైందిరా ఏం కాలే పోయింది అంటే ఇన్ని గంటలే మీరు కదా ఇక్కడ ఓ దారా కిచెన్ బోర్డు మీద ఓ ఇక్కడ కూర్చొని నువ్వు సోలో బోర్ కొట్టడం వల్ల అట్లీస్ట్ జోకర్ గా ఎవరినైనా చూసుకుని ఎంజాయ్ చేయవచ్చు అట్లీస్ట్ అందరూ ఇక్కడే ఉన్నాం బయట కమ్ డోంట్ బి లైక్ దిస్ కమ్ ఐ డోంట్ నో వాట్ యువర్ ఫీలింగ్ బట్ దట్స్ ఓకే కమ్ నాన్న ఎందుకు రాత్రి 10 గంటలు ఇప్పుడు నామినేటెడ్ మెంబర్స్ లో ఎవరెవరు ఉన్నారు? శేఖర్ అన్న పృథ్వీ విష్ణు, మణి మణి, నలుగురు రేపు సోనియా, రేపు నీకు ఎవరనిపిస్తుంది I got it. ఐదో రోజు ఉదయం 9 గంటలు ఉదయం 9:30 అలా నువ్వు చేసుకుంటా బ్రేక్ చేస్తా వస్తా టైం అయ్యయ్యో చేసినావా అన్ని వేసిన అల్లం వేసిన చేసిన కొంచెం తక్కువ వేసి అయిపోతాయి అన్న నేను వస్తే ఎప్పుడు ఏదో మహాబారత ఇది టీనేనా ఇది కాఫీనా ఇది? అదా అది టీ ఓకే యాక్చువల్గా పెట్టేసి వెళ్ళిపోయింది ఎవరు తాగుతారు ఎవరు తాగుతారు ఫ్రెండ్ ఉంటే ఏరియా ఏమంటారు సార్ తెలియదు కాఫీ టీ ఏరియా అనమాట కాఫీ ఏరియా దీనికి బాయిలింగ్ లేదా కూడా ఒక కిక్ చేసి చూస్తాం అక్కడ ఉండడం ముఖ్యం కాదు టీ చూసుకుంటున్నారు కదా, టీనా డిపార్ట్మెంట్ కాదు, నేను ప్లేన్ మిల్క్ డిపార్ట్మెంట్. పని చేయమన్నాడు అసలు దాంట్లో డైరెక్ట్ అయితే చేయలేదు అన్న వేయండి. ఏం చేస్తున్నారా అరే ఆగురా అది దీంట్లో వేయాలరా ఇది దాంట్లో కాదు ఓకే అన్న ఆగండి అన్నా నేను వచ్చేవరకు అన్నా ఎందుకురా నాది డ్యూటీ అన్నది అట్లా చెయ్యను నేను అట్లా చెయ్యను అన్నా సరే మీరు చేసుకోండి నేను సరే అదే కదా అయింది పోన్నా
నువ్వు వెళ్ళిపోయి ఎప్పుడు వస్తావో తెలియకుండా నేను 5 నిమిషాలు వస్తా అన్న, ఆగు అని ఛాయ్ తీసుకోవాలి. వాళ్ళు వాడి వీలే చూడాలి. నువ్వు ఛాయ్ చేసిన ఎవరు వస్తున్నారు? వస్తారన్న అందరూ, నేను చూసుకోమన్నా కదన్నా నేను ఛాయ్. నేను ఆడ మధ్య నుంచి ఉంటే పులిహోర వేస్తున్నాను. నువ్వు దా ఫస్ట్. మీరు చేసుకోండి. మాడిపోయింది అది కోపం. మాడిపోయింది అక్కడ. మధ్యాహ్నం 12:30 నైనిక మరియు యష్మి, మీ ఇరువురి క్లాన్స్ లో నుంచి ఏ క్లాన్ బెటర్ అని నిర్ణయించే ఆఖరి మరియు 3వ ఛాలెంజ్లో మీరు క్లాన్స్ 5 ఇటుకలని స్వింగింగ్ ప్లాట్ఫామ్ మీద బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఛాలెంజ్ పూర్తయ్యే సమయానికి ఏ క్లాన్ అయితే 5 ఇటుక రాళ్లని బ్యాలెన్స్ చేస్తుందో లేదా ఎక్కువ రాళ్లను నిలబెడుతుందో ఆ క్లాన్ విజేతలుగా నిలిచి తమ బలాన్ని నిరూపించుకోవడంతో పాటు చిన్నదైన నిఖిల్ క్లాన్ నుంచి ఒక సభ్యుల్ని తమ క్లాన్లోకి తీసుకొని 6 సభ్యులతో కూడిన పవర్ఫుల్ క్లాన్ అయ్యే అవకాశం లభిస్తుంది. మధ్యాహ్నం 12:45 అది చెప్పింది. అరే ఆగు అన్న. Slow and steady is the race. Very slow, very slow. Oh man, it's okay, it's okay. Go to slow, slow, slow. Asito. Slow. Yeah, go, Ika. నెక్స్ట్ పృథ్వీ. ఓకే. Slow, Nanika, slow. లేదు పృథ్వీ అవ్వలేదుగా ఇంకా. పృథ్వీ వెళ్ళావు కదా. సో ఐ వోంట్ కౌంట్. ఓకే ఓకే. No. నేను చెప్పే టైంలో చెప్తా. ఆ పృథ్వీ తాగకుండా వీలు ఆడితే ఎట్లయితే? పృథ్వీ ఆడలేదు. దట్ ఈస్ నాట్ కౌంటెడ్. ఐమ్ టెలింగ్ యూ. పృథ్వీ అది పడేసి అది కౌంట్ చేయ నేను అన్నది. పృథ్వీ అది పడేసి అది అన్నది అయితే కౌంట్ చేయాలి. You go. అన్న తోసాడు వచ్చి. Slow, slow, slow. Adika, అది hold చేయాలి. Back తీసుకొచ్చి hold చేయి. బ్రిక్ తీసే ప్లాట్ఫామ్ సడన్ గా క్రాస్ అయితే వాళ్ళు పెట్టే ప్లేస్ తక్కువ ఉందన్న. ఓకే అది తోయాలి. తోయాలి ఫస్ట్. ఫస్ట్ తోయాలి. బసర్ మోగే టైం వరకు ఉంది. వాళ్ళు ఏం వాళ్ళు ఆట ఆడతారు. It's a foul, I'm telling you. No crossing line. గాయస్ ఇది చాలా అన్ఫేర్ గా జరుగుతుంది. మీరు మీరే చూసుకున్నారండి. నేను అందరు కలిపే చెప్తున్నా. ఓకే ఇప్పుడు స్టాప్ చేయమని చెప్పి మేము స్టాప్ చేసేస్తాం. No, we stop. We should stop. It's very unfair. Yeah. ఎవరు గెలవరు కదా. No! I said stop for unfair game, not for this. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళారా?
వెళ్ళండి, మనం గెలవడం ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ప్రతిసారి కామ్. కానీ మీరు స్టాప్ అన్నప్పుడు వాళ్ళకి రెండు ఉన్నాయి, మీరు స్టాప్ అన్నప్పుడు లేదు, 2 బ్రిక్స్ రెండు ఉన్నాయి, వాళ్ళు రెండు ఉన్నప్పుడు మీరు స్టాప్ అన్నారు. లేదు రెండు ఉన్నాయి, రెండు అవుతాను, రెండో ఎక్కువ పెట్టుకుని స్టాప్ అన్నారు. సేమే ఉంటే వాళ్ళు రెండోది పెడుతున్నప్పుడే స్టాప్ ఇంకా వద్దు అని రెండు ఉన్నాయి కదా, 2 ఉన్నాయి. ఓకే నాకు అనిపించినప్పుడు నేను స్టాప్ అన్నప్పుడు అంతే. వాళ్ళు ఉన్నారా మీరు ఉన్నారా రెండు ఒక్కటే నాకు. లేదు 2 మా దగ్గర ఇద్దరు ఉండాలి, సేమ్ ఉండాలి కదా నీకు. జీరో ఉన్నప్పుడు ఒకేలాగా నేను ఫౌల్ గేమ్ స్టాప్ అన్నా, గేమ్ స్టాప్ అనలేదు కదా. ఒక్క నిమిషం, 1 సెకండ్. ఏంటి ఒక్క నిమిషం. నేను ఫౌల్ గేమ్ ఇంకొద్దు అంటే నాకు ఓకే, వాల్ స్టాప్ చేస్తే అన్నావా నాకు ఓకే అన్నారా? నేను ఫౌల్ గేమ్ స్టాప్ అన్నా అంతే. అప్పుడు వాళ్ళు ఉన్నారా మీరు ఉన్నారా నాకు సేమే అవుతుంది కదా. మీరు మధ్యలో ఉండి పెడుతున్నప్పుడు అదే చెప్పున్నా నాది అదే క్యాలిక్యులేట్ చేస్తా. సారీ, 2 బ్రిక్స్ ఉన్నప్పుడు 3rd బ్రిక్ పెడుతున్నప్పుడు స్టాప్ అన్నాడు. బజర్ లాస్ట్ ఎండ్ బజర్ మోగే వరకు ఎవరు బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళు గెలుస్తారు, లేదా ఎవరు ఫస్ట్ ఫైట్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. అయ్యో ఒక్క పాయింట్. They started because they were losing. అందుకే they started foul. It's not like they were winning it. బిగ్ బాస్ ఈ గేమ్ ఎస్బీ టీం గెలిచారు. బిగ్ Congratulations. ఈ ఛాలెంజ్ లో గెలిచిన యష్మి క్లాన్ ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు. నువ్వు వదిలేసినావు అట్లా ఇలా పొద్దు వాళ్ళ దేవుడికి. మధ్యాహ్నం 1:15 యష్మి, మీరిప్పటికే నైనికా క్లాన్ ని 2 ఛాలెంజెస్ లో ఓడించి మీరు బెటర్ క్లాన్ అని నిరూపించుకున్నందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. బిగ్ బాస్ ముందు చెప్పినట్టుగా చిన్న క్లాన్ కలిగిన నిఖిల్ క్లాన్ నుంచి ఒక సభ్యున్ని మీ క్లాన్లోకి తీసుకొని ఇంట్లో 6 సభ్యులతో కూడిన పెద్ద క్లాన్ని నిర్మించండి. మా టీంతో అందరితో మాట్లాడిన తర్వాత వి హావ్ డిసైడెడ్ సోనియాని తీసుకోవాలని అనుకున్నాం బిగ్ బాస్. శేఖర్ భాషా, స్టోర్ రూమ్ లో రెడ్ కలర్ ట్రే ఉంది, దాన్ని తీసుకురండి. సోనియా, మీ చేతికున్న బ్యాండ్స్ తీసేసి ట్రేలో పెట్టి ట్రేలో ఉన్న బ్యాండ్స్ ని ధరించండి. కంగ్రాచులేషన్స్ టు ద క్లాన్. Clan Sonia. పక్కనే చేసుకోవచ్చు. Welcome to the clan Sonia. Welcome to their club. Welcome to the clan. Our club. యష్మి, బిగ్ బాస్ మీరు ఇంట్లో 6 కూడిన పెద్ద క్లాన్ అయిన కారణాన మీకు ఇంట్లో లగ్జరియస్ రూమ్ అయిన డ్రాగన్ ఫ్లై రూమ్ లభిస్తుంది. దాని ముందున్న బ్యారికేడ్ ని తీసి స్టోర్ రూమ్ లో పెట్టేయండి. Thank you so much. వాళ్ళకి Hey, అందరండి. ఒక నిమిషం, అందరూ ఒకేసారి ఎలా? మిగిలిన 2 క్లాన్స్ లోని సభ్యులు జిబ్రా మరియు పీకాక్ రూమ్స్ లోంచి మీకు నచ్చింది ఎంచుకొని అందులో ఉండండి. థ్యాంక్స్. Not you. Hey, open అందరికీ అదే మన సపరేట్ వాష్రూమ్ మన లైఫ్ You know, I don't know why I feel the luck is actually kind of towards Yashmi this whole 5-6 days. From chief, entire from chief to get, No. not getting a better clan, but everything.
మధ్యాహ్నం 1:30 అది ఆ ఐడియా వాళ్ళకి వస్తేనే ఈ ఐడియా నాకు వచ్చింది, లేకపోతే నాకు దీనివల్ల ఇప్పుడు ఏమైపోతుంది అంటే నెక్స్ట్ గేమ్ ఆడుతున్నప్పుడు ముందే మాట్లాడుకుంటాం, ఫౌల్ ఉండకూడదు, సంచాలకి ముందు అన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తాం. అప్పుడు సంచాలకి చెప్పిండు అనుకో, అది బెటర్ కదా. ఇప్పుడు నేను నా థాట్తో నేను పోయి యాక్చువల్గా సంచాలకి అడిగిన, మీరు అడిగినట్టే నాకు గుర్తు అడగకపోతే నా మిస్టేక్ అయితే మమ్మ నేను లోకేస్తా వాళ్ళు ఓకేనంటే నీ స్ట్రాటజీ ఇష్టం నీ స్ట్రాటజీ. నీకు రాకపోయినా యష్మికి ఫస్ట్ వచ్చేస్తుంది అన్నట్టు, ఎందుకంటే ఆ రోప్స్ గేమ్ లో వెనకాల నుంచి నేను ఊపేస్తుంది, ఎందుకు పాప ఊపేస్తున్నా అంటే నా స్ట్రాటజీ అంటుంది. ఆ లెక్క నాది కూడా అన్ఫేర్ మళ్ళీ, అంతే మరి. ఈ ఫేర్ అన్ఫేర్ ఏముండదు. అయినా ఇది ఒకటే గేమ్, 30 days లో ఎన్ని గేమ్స్ ఉంటాయేమో. You can't change your matter కానీ perspective కానీ with only because you are winning, you know. I'm not happy with people sportsmanship లేకున్న వాళ్ళు నాకు నచ్చదు. I don't like people who are not, because I'm an athlete కదా, I've seen. So ప్లేయర్ ఇంకొక ప్లేయర్కి ఇచ్చిన రెస్పెక్ట్ షుడ్ ఆల్వేస్ గో బ్యాక్. మిగతా వాళ్ళు చేంజ్ ఏం చూడలేదు, బట్ ఇఫ్ ఐ సీ పీపుల్ చేంజింగ్ వాళ్ళు ఇంకా ఐ టేక్ దెమ్ అవుట్ ఆఫ్ మై హార్ట్. అది ఎవరైనా సరే. ఐ హేట్ నాకు గేమ్లో ఒకటి అది అనిపించింది, మీరు ఫౌల్ చెప్పిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అంతే. ఎలా అయినా ఫెయిర్ గేమ్ ఆడినా కూడా అడ్వాంటేజ్ మాకే ఎందుకు ఉంటుందంటే, కాదు పక్క కాళ్ళు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఈజీ. పృథ్వీ వచ్చినప్పుడు మాది 3 అది అయింది. ఫెయిర్ గేమ్లో ఉన్నప్పుడు వరకు అడ్వాంటేజ్ పృథ్వీ స్టార్ట్ చేశారు కాబట్టి ఫెయిర్ గేమ్ అడ్వాంటేజ్ మాకే ఉంటుంది, డౌట్ లేకుండా. మధ్యాహ్నం 3 ఓకే ఓపెన్ చేద్దామా? తీసుకోండి. అది ఇదే లేదు అది. చూపించింది. ఎవరితో షేర్ చేసుకోకూడదు అండ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఒకటి తీసుకుంటేనే బెటర్. తినేటప్పుడు ఇక్కడ పెట్టడమే బెటర్. ఓకే కంగ్రాచులేషన్స్ గైస్. సాయంత్రం 4:45. మరి రొమాంటిక్ హీరో అంటే ఉన్నాడు. అంతే అంతే మరి, మనకి మామూలుగా ఉండదు కలరింగ్ అప్పుడప్పుడు. ఆదిత్య నిజం మాట్లాడతాడు, ఖచ్చితంగా నువ్వు సేవ్ అవుతావు. నాకు నమ్మకం ఉంది, నువ్వు నమ్మకం పెట్టుకుంటే జనాలు కాపాడతారు. దేవుళ్ళు వాళ్ళు ఖచ్చితంగా నేను సేవ్ చేస్తాను. ఇప్పుడే వాడు బ్రెయిన్ లో ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంటున్నాడు. మామయ్య ఇన్పుట్ వచ్చింది అనగానే తనమని రైట్. అని మళ్ళీ ఆయన హట్ అవ్వద్దని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని ఓకేనా అన్న అంటే ఓకే అంటే అప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చెప్తాను. ప్రాసెసింగ్ ఎందుకురా బాబు. సాయంత్రం 5 బిగ్ బాస్ ప్రతి క్లాన్ ని వారి క్లాన్ కి సంబంధించిన జెండాను రూపొందించి పేరు పెట్టమని సూచించారు. బ్లూ కాబట్టి వాటర్ అనుకున్నాను, సముద్రం, వాటర్, నీళ్ళు. మన క్లాన్ కి ఉన్న ట్రేట్స్ ఏంటి? వీఆర్ ఆల్ గుడ్ హార్డ్ వర్కర్స్, పవర్ ఉంది మనకి, అభయాల కాపీ కూడా నీకు స్ట్రాటజీ కైండ్. ఎగ్జాక్ట్. ఈ పాయింట్ నాకు వెరీ ఇంపార్టెంట్. లైక్ మీరు ఇందాక చెప్పారు కదా, అందరు గేమ్ విన్ అయ్యారు, మేము ముద్దాలు విన్ అయ్యాం. సంథింగ్ ఫైర్, అలా ఫైర్ కి దగ్గర ఏదైనా అది సముద్రము నీళ్ళు అనేది ప్రశాంతంగా కూడా ఉంటుంది, దానికి ఏదైనా కెలికితే సునామీ కూడా వస్తుంది అన్నట్టు. ఫీనిక్స్ దాని బట్ ఎవరేస్తారు? నీకు వచ్చా ఫీనిక్స్ ఐటమ్ అర్బన్ రాయల్? మధ్యలో వాటర్ వేసి చుట్టూ రౌండ్ ఇట్లా ఫైర్ లాగా వేసామనుకో, వాటర్ విత్ ఫైర్ లాగా ఉంటుంది. చూడాలి. అన్స్టాపబుల్. అఖండం ఆరు అఖండం మీరు ఓకే అంటే ఇన్ఫినిటీ షుడ్ స్టార్ట్ కదా. కాదు ఫ్లాగ్ దేని పెడతారు కదా, ఎందుకంటే కర్రీ వచ్చారా?
కట్టుకొని ఉంచుంటున్నాయి ఇంత కర్రలాగానే ఉన్నా కదా కర్రలాగా ఉన్నది పట్టుకుని ఉంచుంటాడంట. అలాగే ఉండాలి. ఆడ ఫ్రీగా ఉంటేనే మజా. ఆడ ఇప్పుడు బాగుంది, నీతో మాట్లాడడానికి కూడా మనకు ఒక మజా వస్తుంది. అంతులేని వీరు ఇక్కడ కానీ పైన కానీ పెడితే బాగుంటుంది. ఈ పర్ఫెక్ట్ ఇప్పుడు మీద చూస్తుంది. సాయంత్రం 6:30 అఖండ అఖండ అన్బ్రేకబుల్. సో వీఆర్ టీమ్ బుల్స్. సో ఏది వచ్చినా దాంతో మేము ఫైట్ చేస్తాం. వీఆర్ రెడీ టు అటాక్ ఎవ్రీబడి. మా టీమ్ కి అఖండ అన్న టైటిల్ ఇచ్చుకున్నాం. ఓకే ఫైనల్ గా అగ్గి మీద గుగ్గిలో అఖండ అగ్గి. అంతులేని వీరులు. ఓకే, నో ప్రాబ్లం. బేసికలీ మీన్స్ ఫినిక్స్ విచ్ ఇస్ రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్. దిస్ మీన్స్ అన్లిమిటెడ్. సో అన్లిమిటెడ్ ని మా పేర్లో కూడా పెట్టాం, విచ్ ఇస్ అంతులేని వీరులు. వీరులు అంటే